ఇంతవరకు స్క్రీన్ రికార్డింగ్ పెట్టలేదా?
మా అయిపోయిందిరా, నోట్ చేసుకున్నారా? మాలతి అయిపోయిందమ్మా. ఓకే ఓకే పవన్ కళ్యాణ్. నెక్స్ట్ పేజ్ కనబడుతుందమ్మా. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటంటే సెంటర్ అవుట్లైన్, సెంటర్ లైన్ ఆఫ్ ఫౌండేషన్ అన్నమాట విత్ మ్యాషనరీ పిల్లర్. అంటే మనం ఇంతకు ముందు ఏం చూసుకున్నాము, సెట్టింగ్ అవుట్ ఫౌండేషన్ ప్లాన్ ఎలా అనేది మనం చూసుకున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ దేని వల్ల వుడెన్ పెగ్స్ అండ్ స్ట్రింగ్స్ తో. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది సెంటర్ లైన్ ఫౌండేషన్ విత్ మ్యాషనరీ పిల్లర్ అన్నమాట. ఓకే, అంటే మ్యాషనరీ పిల్లర్ తోటి మనం ఫౌండేషన్ అది సెంటర్ లైన్ ఎలా తెచ్చుకుంటాం అనేది ఫైనలైజ్ చేసుకోవడానికి దీని డయాగ్రాము. ఓకే, అక్కడ బాక్సెస్ లా ఉన్నాయి చూసారా, అది మ్యాషనరీ పిల్లర్. మధ్యలో డాటెడ్ ఇమేజినరీ లైన్ ఉంది కదా, అది సెంటర్ లైన్. ఇమేజినరీ లైన్ కి అవుటర్ లైన్ అండ్ ఇంటీరియర్ లైన్ ఉంది చూసారా, అది ఎక్స్కవేషన్ లైన్ అన్నమాట. అది ఎక్స్కవేషన్ లైన్. ఓకే, అది ఇప్పుడు మనకి నెక్స్ట్ చూడండి. అదే మ్యాషనరీ పిల్లర్ ఎట్ కార్నర్స్ ఎలా ఉంటుందో చూడండి. కార్నర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఆ 1.2 మీటర్స్ డిస్టెన్స్ లో మన కాలం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే కాలం విత్ అంతా 1.2 మీటర్స్ అన్నమాట. ఓకే, కాలం విత్ అంతా 1.2 మీటర్స్. ఓకే, అయితే అక్కడ నుంచి మనకి ఏబిసిడిఈ తీసుకున్నాం. ఓకే, అది 200 mm, అది 200 mm. ఓకే, ఆ థిక్నెస్ తోటి మనం ప్రొవైడ్ చేసినప్పుడు మనకి పాయింట్ ఏ, నెక్స్ట్ పాయింట్ బి, అలాగే పాయింట్ సి, అలాగే పాయింట్ డి. దీస్ ఆల్ పాయింట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఈ బిఫోర్ before center line to AB will become, and after center line CDE are providing at the distance of 1 meter. At the distance of 1 meter, where 1 meter, the thickness of wall is 1.2 meters. The thickness of wall is 1.2 meters and depth is 1 meter. Okay, by this providing we are the masonry pillar, we are the providing corner at the corner side. And వాట్ ఈస్ ఏ అండ్ ఈ? ఏ అండ్ ఈ అంటే ఎగ్జిక్యూషన్ లైన్స్ అన్నమాట. ఓకే, ఏ అండ్ ఈ అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్ లైన్. అండ్ బి అండ్ డి అంటే ప్లింత్ లైన్. బి అండ్ డి అంటే ప్లింత్ లైన్. అండ్ వాట్ ఈస్ ద సి మీన్స్ సెంటర్ లైన్. అండ్ వాట్ ఈస్ ద సి? సెంటర్ లైన్ ఆఫ్ ద వాల్. సెంటర్ లైన్ ఆఫ్ ద వాల్. ఓకే, ఇది సెట్టింగ్ అవుట్ ఫౌండేషన్ ప్లాన్ విత్ మ్యాషనరీ పిల్లర్ ఎట్ కార్నర్స్. అంటే మనం ఏంటంటే ఓవరాల్ గా మ్యాషనరీ పిల్లర్ తో ఎలా ఉంటుందని చూసుకున్నాం. నెక్స్ట్ అలాగే మ్యాషనరీ పిల్లర్ ఎట్ ద కార్నర్ అయితే వన్ సైడ్ కట్ చేసుకుంటే మనం ఎలివేషన్స్ తీసుకున్నప్పుడు అది 1 మీటర్ 1.2 మీటర్స్ డిస్టెన్స్ లో మనం తీసుకుని దాన్ని కట్చింగ్ చేసుకుని అది మనం మార్క్స్ చేసుకున్నాం. ఒకటి ఏబిసిడి. ఏబి అంటే ఎగ్జిక్యూషన్ లైన్, సి అంటే సెంటర్ లైన్, ఓకే, బిడి అంటే ప్లింత్ లైన్. ఓకే, ఏఈ అంటే ఎగ్జిక్యూషన్ లైన్ అమ్మా, బిడి అంటే ప్లింత్ లైన్, సి అంటే సెంటర్ లైన్. బై దిస్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద మార్కింగ్ బిఫోర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ structure. Before construction of the structure, we have to mark a line diagram of columns with masonry, without masonry, by using wooden pegs, and by using masonry. Okay, we have to provide and we have to place it there. ఓకే, డన్. డన్, అంతే. ఆ, ఇప్పుడు ఇప్పుడు ఈ 2 డయాగ్రామ్స్ కూడా వేసుకోండి అమ్మా.
గీసామంటే డ్రాగింగ్ తీసుకుంటున్నా ఉండాలి వాళ్ళకి అది రాయాలి 11:27 క్లాస్ ఉంటే క్లాస్ మధ్య నిమిషాలు అంటాం నీకు క్లాస్ ఉందని చెప్పావు కదా ఇంకెందుకు? ఏం చేస్తున్నారు ఏంటిదే తిన్నాను కావదుగా బిర్యానీ కావాలి అనకాపల్లి బిర్యానీ 50 రూపాయలు బిర్యానీ తెచ్చి నా మాట సరే ఇప్పుడు పెందుట్లో అనకాపల్లి బిర్యానీ రాజమండ్రి సిల్క్ షాప్ అప్పుడు అప్పుడు మనం వెళ్ళాం అయితే ఓన్లీ వస్తుందారు ఏదో చిన్న హోటల్లోని బిర్యానీ ఉంటే 50 రూపాయలు తెచ్చిరా ఏదైనా తక్కువలో 3 బిర్యానీ తెచ్చి మీకిద్దరు మాకు 3 అదే ఉంటేనేలే కొత్త వలసలో ఉంటేలే ఉంటే 50 రూపాయలు బిర్యానీ ఉంటుంది ఓకేనా ట్రై చెయ్యి కొత్త వలస నుంచి వచ్చేస్తారంట ఇంటి పక్క వెళ్ళరంట రేపు వచ్చారా వచ్చారు బాగా చెప్పరా రెండు కచ్చేకు హలో అవ్వదా షేర్ లో ఉన్నది ఏంట్రా
ఏంటి క్లోజ్ డ్రా చేసుకున్నారా? డ్రా చేసుకున్నారా? డ్రా చేసుకున్నారా? నా మాట వినిపిస్తుందా? అయిపోయింది కదా, మైబకి చెప్పండి అమ్మా కొద్దిగా. సరే అవన్నీ 8 minutes అన్నది, కూర్చో, 8 minutes వెళ్ళిపోదాం. ఇక వెళ్తే బాగోదురా, దొరికిపోతాం అంత. హ్యాపీగా లంచ్ చేసి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పేజ్ కనబడుతుంది కదా. ఇప్పుడు చూడండి, మీ థర్డ్ పాయింట్ ఏముంది ఇక్కడ? ఎక్స్కవేషన్ ఆఫ్ ఫౌండేషన్. ఎక్స్కవేషన్ ఆఫ్ ఫౌండేషన్ అంటే ఏముంది? మనం ముందు బిఫోర్ దిస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు మనకి ఎస్బిసి తీసుకుంటామంట. అంటే ఏంటి ఎస్బిసి అంటే? సాయిల్ బేరింగ్ కెపాసిటీ తీసుకొని ఎంత డెప్త్ వరకు మన ఫౌండేషన్ అనేది తవ్వచ్చు. ఓకే, ఎంత డెప్త్ వరకు మన ఫౌండేషన్ అనేది తవ్వచ్చు, అది మనం బై యూజింగ్ ఎస్బిసి టెస్ట్ చేసిన తర్వాత, సాయిల్ బేరింగ్ కెపాసిటీ టెస్ట్ చేసిన తర్వాత మనం ఎంతవరకు తవ్వచ్చు అనేది మనం చూసుకుంటాం. ఓకే, బై సపోజ్ డెప్త్ 2 meters 3 meters డెప్త్ లోకి వెళ్తే మనకి హార్డ్ సాయిల్ దొరుకుతుంది అంటే వీ కెన్ ప్లేస్ ఇట్ అనమాట. సో ఫర్ సపోజ్ ఎనీ లూజ్ సాయిల్ వచ్చింది అనుకో, ఆ టైంలో మనకి ఏంటంటే లూజ్ సాయిల్ వస్తే అప్పుడు మనకి ఏంటంటే వేరు. ఒక నెక్స్ట్ థింగ్, లేయింగ్ ది ఫౌండేషన్ కాంక్రీట్. ఓకే, ఫౌండేషన్ కి కాంక్రీట్ అనేది ఏ గ్రేడ్ వాడతారు అంటే చూడండి, ఇది 1:4:8 వాడతారు సిమెంట్ కాంక్రీట్, ఆర్ 1:6:12 అనేది యూజ్ అనమాట. ఈ రెండే మనకి ఫౌండేషన్ కాంక్రీట్ కి యూజ్ చేయడానికి మనకి ప్రపోర్షన్స్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు బిఫోర్ లేయింగ్ ది ఫౌండేషన్ కాంక్రీట్, ద ఎక్స్కవేటెడ్ ట్రెంచ్ is well named and leveled. The surface is then sprinkled over water and the concrete already prepared is placed అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ డ్యామ్ ప్రూఫింగ్. డ్యామ్ ప్రూఫింగ్ అంటే నథింగ్, ఏం లేదమ్మా. ఇప్పుడు మీ ఇంటి దగ్గర చెమ్మ ఉంటుంది చూసావా, చెమ్మ వస్తుంది, కొంతమంది ఇంట్లో చెమ్మ వచ్చేస్తుంటది, అదే డ్యామ్ ప్రూఫింగ్ అనమాట. ఓకే, డ్యామ్ ప్రూఫింగ్ ఈజ్ నథింగ్ బట్ చెమ్మ అనమాట. అంటే వాటర్ లీక్ అవుతున్నప్పుడు వాళ్ళలోని దాన్ని డ్యామ్ ప్రూఫింగ్ అని అంటమాట. దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది చూడండి. Dampness is not only injurious to the building, but it affects adversely the health of the inhabitants. It becomes therefore essential to know the causes of dampness and method of prevention, so that the building can be constructed damp proof. The building can be constructed in damp proof అన్నమాట. అది డాంప్నెస్ అంటే ఏంటంటే, బై యూజింగ్ ది ఏంటంటే మనకి ఇంటి దగ్గర ఏమైనా చెమ్మలాగా అలాంటివి వచ్చినప్పుడు డాంప్నెస్ వల్ల దాన్ని డాంప్ ప్రూఫ్ అంటాం. దాన్ని కంట్రోల్ చేయడం ఎలా అంటే, ఇప్పుడు వీ హ్యావ్ టు రిమూవ్ సమ్ స్ట్రక్చర్, అంటే కొద్దిగా పార్ట్ అనేది రిమూవ్ చేసి దాన్ని మళ్ళీ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ తో మిక్స్ చేసి కాంక్రీట్ అనేది ప్లేస్ చేస్తే మనం వీ కెన్ కంట్రోల్ ద డాంప్నెస్, కంట్రోల్ చేయగలం మనం. ఆ డాంప్నెస్ కంట్రోల్ చేస్తే మనకి ఏంటంటే వాల్ తాలూకా మనకి స్ట్రెంగ్త్ అనేది పోదు. లేదు అంటే అలా 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 ఏంటి తడిసి ఏమవుతుంది, ఫోన్ చేస్తున్నాడు
బాబా